విశేషం ఈ సేవ అనేటువంటి పదం ఉంది, చాలా గొప్పదైనటువంటి విశేషం. భగవత్ సేవ, భగవత్ సేవల పొందరాది బహు సౌభాగ్యంబులను ప్రేయసి అంటాడు కశ్యపుడు తన యొక్క భార్య అయినటువంటి అదితితో. భగవంతుని యొక్క సేవ చేయమని ఒక విషయం. భగవంతుడు ఎక్కడున్నాడు? మానవుడులోనే ఉన్నాడు. ఎందుకంటే మానవుడే మహనీయుడు, తదుపరి పరమాత్మ ఉన్నటువంటి వాడు. అందుకని పరమాత్మల కింద అందరినీ కూడా ఇచ్చేస్తూ అందులో బ్రాహ్మడు అనేటువంటి వాడికి ఇవ్వాలనేటువంటి విషయం. ఎందుకు బ్రాహ్మడు అనేటువంటి విషయంలో బ్రహ్మజ్ఞానం ఎస్య జ్ఞాయతే అని చెప్పారు కదా. అదే కాకుండా దీంట్లో ఉండేటువంటి విషయం, విశ్వం యావత్తు కూడా భగవంతుని రిమోట్లో ఉంది. ఆ భగవంతుడు మంత్రాధీనంతు దైవతం, మంత్రంకి అధీనుడై ఉన్నాడు. ఆ తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పారు. అందుకని బ్రాహ్మణం మమదేవత అని కొలవబడుతుంది. ఒక బ్రాహ్మణ కనుక భోజనం చేస్తే వాళ్ళు 1,000,000 మంది మిగిలినటువంటి వాళ్ళు భోజనం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అన్నారు. అందుకే దీనికి భూసురులు అనేటువంటి పేరు కూడా వచ్చింది. అది గ్రహించినటువంటి వీళ్ళకి మరొకసారి ఇది చేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మనం కూడా కొన్ని వందించి ఆనందాన్ని మనం కూడా పొందుదాం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. భగవంతుని ప్రసాదించాలని ఆశిస్తున్నాం.